హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు మేతి కర్రీ అండి. ఈ కర్రీ అన్నం, రోటీ, చపాతీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. 2 కట్టల మెంతి కూరని తీసుకొని ఆకులు మాత్రమే ఒలుసుకొని నీట్గా వాష్ చేసుకొని వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి మెంతి ఆకులని. అప్పుడే కర్రీ అనేది టేస్టీగా బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 కేజీ బంగాళదుంపలను తీసుకొని చెక్క అంతా తీసేసుకొని చిన్న ముక్క కాకుండా అక్కడ పెద్ద ముక్కగా కాకుండా మీడియం సైజు కట్ చేసుకొని బంగాళదుంపలు నల్లబడకుండా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. బంగాళదుంపలను స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, 2 బిర్యానీ ఆకు, ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కాస్త రంగు మారాక కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి, అల్లం వేసుకొని పచ్చిదనం పోయిన తర్వాత బంగాళదుంపలను వేసుకొని బంగాళదుంప కాస్త మగ్గిపోయిన తర్వాత 2 టమాటాలను ప్యూరీ చేసి వేసుకోవాలి అండి. మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకొని బంగాళదుంప ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత దానిలోకి పసుపు, రుచికి సరిపోయేంత కారం, ఉప్పు, ధనియాల పౌడర్ వేసుకోవాలి అండి. మసాలా కాస్త అడుగంటుతుంటే వాటర్ వేసుకోవచ్చు, అడుగంటకపోతే ఏం అవసరం లేదు. చిన్నగా కట్ చేసుకున్న మెంతి కూర కూడా వేసుకోవాలి. మెంతి కూర అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టి కవర్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పాల మీద మీగడ తీసుకున్నానండి. ఫ్రెష్ క్రీమ్ కావాలనుకున్న వాళ్ళు వాడుకోవచ్చు. కాస్త వాటర్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం. మరి తక్కువ పడింటే ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి అండి. సింపుల్ అండ్ టేస్టీ బంగాళదుంపలతో నా ఆలు మేతి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బాయ్ బాయ్.